ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మేడిపల్లి విజయరాజు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్. ప్రస్తుతం కాకినాడ డీసీగా పనిచేస్తున్నాడు. విజయరాజు తల్లిదండ్రులు క్రైస్తవులు. తండ్రి పేరు మేడేపల్లి ఫ్రాన్సిస్, తల్లి పేరు లిల్లీ గ్రేస్. అయినప్పటికీ దొంగ సర్టిఫికెట్స్తో దేవాదాయ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. 1990 నవంబర్లో జూనియర్ అసిస్టెంట్గా చేరాడు. వివిధ హోదాల్లో పనిచేస్తూ ఈరోజు డీసీ హోదాలో ఉన్నాడు. అతని చరిత్ర మొత్తం అవినీతిమయం. అసిస్టెంట్ కమిషనర్ హోదాలో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ వారు ఇతని మీద దాడి చేసి 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. సదరు అవినీతి తిమింగలం మేడేపల్లి విజయరాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగే విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. తన ఇంట్లో దొరికిన వందలాది విదేశీ మద్యం బాటిళ్లు, బీరువాలకు బీరువాలు ఖరీదైన పట్టుచీరలు, ఇంట్లోనే ఒక అనధికారిక ఆఫీసు, విలాసవంతమైన ఫర్నిచర్, ఇవన్నీ కేవలం 80,000 రూపాయల నెల జీతానికే పనిచేసే మేడేపల్లి విజయరాజు గారి రాజభోగాలు. 2 కుమారుల పేర్ల మీద భారీగా అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. అవినీతి ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపి వచ్చాడు. జైలు నుంచి బయటపడ్డాక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ల ఆశీస్సులతో పదోన్నతిని పొంది కాకినాడ డిప్యూటీ కమిషనర్గా హోదా సంపాదించాడు. నిబంధనల ప్రకారం ఏసీబీ కేసులు మరియు జైలు జీవితం గడిపిన వారు ఫోకల్ పోస్టింగ్స్ చేయరాదు. కాని ఈ నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రోద్బలంతో కాకినాడ డీసీ పట్టం కట్టారు. డీసీగా చేరిన మొట్టమొదటి రోజు నుండే భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డం ప్రారంభించాడు. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడినని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగానే చెప్పేవాడు. కాకినాడ డీసీ పరిధిలో గల 6B దేవాలయాల నుంచి నెలకి 30,000 రూపాయలు లంచంగా తీసుకునేవాడు. ఏ ఉద్యోగి చిన్న పని కోసం అతని దగ్గరకు వెళ్ళినా ముందు 10,000 రూపాయలు నా టేబుల్ మీద పెట్టు అనేవాడు. అర్చకులకు 43/10 రిజిస్టర్లో పేరు నమోదు చేసుకొనుటకు ఒక్కొక్క అర్చకుని దగ్గర 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు బహిరంగంగానే వసూలు చేసేవాడు. ఇదే కాకుండా 2 నెలలకోసారి ఒక్కో డివిజన్లో మీటింగ్లు పెట్టి ఈవోల నుంచి 50,000 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేసేవాడు. పాలకొల్లు ఈవోల మీటింగ్లో బ్రహ్మారెడ్డి అనే ఈవోను ఇతగాడు వేధించి హింసించగా అతను స్పృహ తప్పి ఇతని వేధింపులు తట్టుకోలేక అక్కడే పడిపోయాడు. కనీసం అతని దగ్గరిక్కూడా వెళ్లి చూడకుండా అతని సహాయకులతో, అనుచరులతో బ్రహ్మారెడ్డి బ్యాగులో నుంచి 50,000 రూపాయలు తీసుకుని మీటింగ్ హాలు నుండి ఎంచక్కా బయటకు వెళ్ళిపోయాడు. ఈయన అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అండ చూసుకుని ఎంతోమంది అధికారులను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి వారి పట్ల క్రూరంగా వ్యవహరించి మానసికంగా ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాడు. సంపాదించిన డబ్బుతో భీమడోలు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులలో సుమారు 500 కోట్ల రూపాయల విలువగల ఆస్తులను కూడగట్టాడు ఈ అవినీతి తిమింగలం. ఇప్పటికైనా కాని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఇతని మీద తగు చర్యలు తీసుకుని దేవాదాయ శాఖ నుండి బర్తరఫ్ చేస్తారని వేడుకుంటున్నాయి సదరు ఉద్యోగ సంఘాలు. ఈ అవినీతి ప్రబుద్ధుడు 2024లో ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ట్రై చేశాడు. దానికోసం తాను అప్పనంగా సంపాదించిన 100 కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇతనికి టికెట్టు దక్కలేదు. ఎమ్మెల్సీకి నామినేటెడ్ పోస్టుకి 200 కోట్లు ఇవ్వడానికి నేటికీ రెడీగా ఉన్నాడు. మండపేట మండలం గ్రూప్ దేవస్థానాల మేనేజర్ అయిన ఏఈ శ్రీనివాసరావు అతడి ప్రమోషన్ కోసం డీసీకి విన్నవించుకోగా అతడి దగ్గర నుండి 8 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. కొసరుగా ఇంకో 5 లక్షలు అడిగితే ఇక నేను ఇవ్వలేను మహాప్రభో అంటూ కమిషనర్ గారికి తెలియజేస్తాను అన్నందుకు సదరు శ్రీనివాసరావును వేధించి క్రమశిక్షణ చర్యలంటూ ఆత్మహత్యాయత్నం చేసుకునేంతవరకు తీసుకెళ్లాడు. 3.5 దశాబ్దాలుగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా తన అవినీతికి హద్దు అదుపు లేకుండా చెలరేగిపోతూ సాటి సహోద్యోగులను ముప్పతిప్పలు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తూ వికృతానందాన్ని పొందుతున్న సదరు అవినీతి అనకొండపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సత్వరమే స్పందించి ఇటువంటి పైశాచిక అధికారిపై తక్షణమే చర్యలు తీసుకుని
వేటువేసి తమ దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగ సంఘాలు చెమర్చిన కళ్లతో వినమ్రంగా వేడుకుంటున్నాయి.